సో మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఐ ప్లేస్లో జే పెడితే మనకి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. బట్ దీని ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ కోడ్ అయితే రాద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ I in range of 1 comma n plus 1. Next for j in range of same ఇది కూడా 1 comma n plus 1. సో ఫస్ట్ రో అనేది రోస్కి అండ్ సెకండ్ రో అనేది కాలమ్స్కి రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రింట్ ఈసారి మనం j అనేది ప్రింట్ చేయాలి అండ్ దెన్ కీప్ లైక్ దిస్ అండ్ దెన్ ప్రింట్ ఫర్ నెక్స్ట్ లైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఏమవుతుందంటే nలో 5 అనేది స్టోర్ అవుతుంది. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 comma n plus 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే I అనేది 1 comma n plus 1 అంటే 1 to 6. సో రేంజ్ ఆఫ్ 1 to 6 అంటే 5 పాసిబిలిటీస్. సో ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి 1 కాబట్టి 1 ఈజ్ ఎ ట్రూ వాల్యూ కాబట్టి ఫర్ లూప్ లోపలికి అయితే వస్తుంది. సో ఫర్ లూప్ బాడీ ఏముంది, ఇంకో ఫర్ లూప్ ఉంది కదా. సో అయితే ఇక్కడ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1 comma n plus 1 సో 1 to 6. సో ద ఫస్ట్ వాల్యూ విల్ బి 1 ఎందుకంటే ఫస్ట్ పాసిబిలిటీ 1. సో ఇది కూడా ట్రూ కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ 1 వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 1. సో j వాల్యూ ప్రింట్ చేయాలి. j వాల్యూ అంటే ఏంది, ఇది కాబట్టి మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ. సో ఇప్పుడు ఈ లూప్ అనేది 5 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది ఎందుకంటే 5 పాసిబిలిటీస్. సో ఇక్కడ చూడండి j వాల్యూ 1 అయిపోయింది, నెక్స్ట్ j వాల్యూ 2 అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ 2 ఎక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 2. I ఈక్వల్ టు 1 j ఈక్వల్ టు 2 దగ్గర j వాల్యూ ఎంత 2 అనేది ప్రింట్ చేయాలి. సో 2 ఇక్కడైతే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చేసి 3 ఫర్ j లూప్ రైట్. I ఈక్వల్ టు 1కి అండ్ j ఈక్వల్ టు 3 అంటే రో 1 కాలమ్ 3కి మనకి j వాల్యూ ఎంత 3 అనేది ప్రింట్ చేయాలి ఇక్కడ రైట్. నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 ఈ విధంగా ఏమవుతుందంటే 4 5 అయితే ప్రింట్ చేస్తుంది. తర్వాత మనకి పాసిబిలిటీస్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే మిగిలిన నెక్స్ట్ నెంబర్స్ అనేవి పక్కనే ప్రింట్ చేయకుండా ఓకే నెక్స్ట్ లైన్కి వెళ్ళమని. సో ఇక్కడ నుంచి కర్సరు ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ చేయదనమాట. సో ఇక్కడైతే ప్రింట్ చేస్తుంది వరుసకి మళ్ళీ నెక్స్ట్ రో విధంగా. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుందంటే అవుటర్ లూప్కి అయితే వెళ్తుంది. సో అవుటర్ లూప్లో ఆల్రెడీ ఫస్ట్ పాసిబిలిటీ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ 2 కదా. 2 అనేది ట్రూ వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది లోపలికి అయితే వస్తుంది. మళ్ళీ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1 comma n plus 1. సో 1 comma n plus 1 అంటే 1 to 6. ఫర్ వాట్ ఈస్ ద ఫస్ట్ పాసిబిలిటీ 1. సో 1 అనేది ట్రూ వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి అయితే వస్తుంది అవునా. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ j వేర్ I ఈజ్ ఈక్వల్ టు 2 j ఈజ్ ఈక్వల్ టు 1. I ఈజ్ ఈక్వల్ టు 2 j ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ j ఎంత 1. సో 1 అనేది ప్రింట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ 2 I ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర I ఈజ్ ఈక్వల్ టు 2 j ఈజ్ ఈక్వల్ టు దగ్గర j అనేది ప్రింట్ చేయాలి. j అంటే ఎంత 2. సో కాబట్టి 2 అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I ఈక్వల్ టు 2 j ఈక్వల్ టు 3. సో I ఈక్వల్ టు 2 j ఈక్వల్ టు 3 ఇక్కడ సేమ్ ప్రింట్ చేయాలి. j అనేది ప్రింట్ చేయాలి. j అంటే ఎంత 3. సో 3 అనేది ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫుల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు కోడ్ అయితే రాద్దాం. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 comma n plus 1 అవునా. అండ్ నెక్స్ట్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1 comma n plus 1. సో ప్రింట్ I పెడితే మీకు ఏమొస్తుందంటే ఇంతకుముందు ప్యాటర్న్ అయితే వస్తుంది, అది మీకు తెలుసు. లైక్ 1 1 రైట్ అండ్ దెన్ 2 2 2 3 3 3 3 ఇలా వస్తుంది మీకు తెలుసు. ఇప్పుడు చూపిస్తాను నేను, ఇది ఇంతకుముందు ప్యాటర్న్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి, j అనేది పెట్టాలి. సో ఇక్కడ j అనేది పెడితే మనకేమవుతుందంటే ప్యాటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తుంది. సో చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 రైట్.